Hey Hey people, people, welcome welcome back back to to our our channel. channel. This is my first travel vlog in our channel. వీకెండ్ అయితే వచ్చేసింది. సో హ్యాపీగా ఎక్కడికైనా బీచ్కి వెళ్దాము అని అయితే ప్లాన్ వేసేసాము. సో మేమైతే చెన్నైలో ఉంటాం కాబట్టి మేము ఇంకా ఓకే చెన్నైకి బయలుదేరేసాము. కాళహస్తి నుంచి చెన్నైకి బయలుదేరాం. మా తమ్ముడిని కూడా తిరుపతి నుంచి అయితే తీసుకొచ్చేసాము. సో మా తమ్ముడు ట్రై చేస్తున్నాడు చెన్నైకి. సో వీఆర్ గోయింగ్ టు చెన్నై. మేమైతే బీచ్ పర్సన్స్. మీరు బీచ్ పర్సన్సా లేకపోతే మౌంటైన్ పర్సన్సా? పింగ్ మీ ఇన్ ద కమెంట్స్. సో అలా ట్రావెల్లో వెళ్తూ ఉంటే సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. సన్ రైజ్ చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. పోస్ట్ 10 o'clock సన్ చాలా చాలా బీభత్సంగా అయితే ఉంటాడు. సో వీ ఆల్మోస్ట్ రీచ్ టు చెన్నై. సో మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇట్స్ 9 o'clock అండ్ సో వీ థాట్ టు హ్యావ్ అన్ బ్రేక్ఫాస్ట్ నియర్ టు అవర్ ప్లేస్. వీ హ్యావ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ స్పాట్ వీ హ్యావ్ దేర్ ఓన్లీ. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాం. మా ఇంటికైతే వచ్చేసాం ఆఫ్టర్ ఎ లాంగ్ డేస్. 20 days తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి నుంచి చెన్నైకి అయితే వచ్చేసాను. సో చాలా టైర్డ్లో అయినా మేము బిర్యానీ అయితే నా కోసం మా చెల్లి అయితే హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ ట్రై చేసింది క్లే పాట్లో. సో అవుట్పుట్ అయితే బాగానే ఉంది కానీ బట్ అనుకున్నంత రాలేదు. సో ఈవినింగ్ అలా బోర్ కొడుతూ ఉంటే బయట వచ్చేసాం. సో మా ఇంటి దగ్గర ఉన్న డార్జిలింగ్ మోమోస్కి అయితే వచ్చాం. అక్కడే రోస్ మిల్క్ కూడా తాగేసి సో నైట్ వి డిసైడెడ్. సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అగైన్ వి స్టార్టెడ్ టు పాండి. సో చాలా హరీబరీగా మేము అన్నీ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు గో టు పాండి. దారిలో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పట్టించేసాము కార్కి. అండ్ మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము పాండీకి. ఇంకా మేము పాండీకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. బట్ బిఫోర్ గోయింగ్ టు పాండీ వి థాట్ టు గో టు అరోవిలి. బట్ అక్కడికి వెళ్ళడానికి మేము గూగుల్ మ్యాప్స్ అయితే ఫాలో అయ్యాము. బట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అసలు గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వకండి. బికాజ్ అది అక్కడ కార్ వెళ్ళడమే చాలా కష్టంగా అనిపించింది. తర్వాత లోకల్ గైడ్స్ని అడిగి వాళ్ళు చెప్పిన దారిలో వెళ్తే వీ రీచ్ క్విక్లీ. బట్ అక్కడ నుంచి మేము తెలుసుకున్న విషయం ఏంటంటే వీ హ్యావ్ టు వాక్ సో మచ్ టు గో టు అరోవిలి. ఇక్కడైతే మేము నడుస్తూ ఉన్నాం. యా జస్ట్ చూస్తూ ఉండండి. అలా నడుస్తూ వెళ్తున్నాం బట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వలేదు. మిడిల్ ఆఫ్ ద స్పాట్ మేము ఇదేదో ఒకటి అనిపించింది. మేము బుక్సే మామూలుగా చదవం, అలాంటిది పెద్ద హిస్టరీలు చదవాలంటే కష్టం కదా. సో అదైతే చదవలేదు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. అంతసేపు నడిచాక మాకైతే సడన్గా బస్ అయితే కనిపించింది. మేము అందులో ఎక్కేసాము. వాళ్ళైనా డెస్టినేషన్ దగ్గర దింపుతారనుకుంటే ఆల్ ఆఫ్ అ సడన్ మళ్ళీ మిడిల్ ఆఫ్ ద రోడ్లో దింపేశారు. మళ్ళీ అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాం.
అవర్ నడిస్తే ఒక మూల ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడే కనిపించింది. వచ్చి ఇంకా ఎంతసేపు పడుతుంది. ఫైనలీ వి రీచ్ ఆఫ్టర్ 1 hour ఆఫ్ వాక్. చూడండి పాపం చెమట్లలో ఉడికిపోయింది. మార్నింగ్ 6:30కి మనం బయలుదేరితే ఇప్పుడు టైం 10:45 అవుతుంది. మనం గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని దారిలో తప్పిపోయి లాస్ట్కి సార్ట్అవుట్ చేసుకొని మందిర్ని దర్శించుకునే లోపల మనకి 10:50 ఆల్మోస్ట్. సో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్న దాని ప్రకారం ఇఫ్ యూ నీడ్ టు విజిట్ మందిర్ వీ నీడ్ టు బుక్ టికెట్ బిఫోర్ 3 months సో దట్ వీ కెన్ గో అండ్ డూ మెడిటేషన్ ఇన్సైడ్ దట్ గోల్డెన్ బాల్. లేకపోతే మీరు 1 hour నడిచి అంత దూరం నుంచి లేకపోతే మాకు ప్రీ ప్లానింగ్ లేదు అంతే ప్లేస్. మేము ఇంకా అరవై నుంచి వచ్చేసి పాండిచ్చేరిలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ చూపిస్తున్నా నేను. అక్కడ అందరం ఫోటోషూట్ తీసుకోవడానికి ఫుల్గా రెడీ చేసి వచ్చేసాం. నేను తీసుకోవడమేమో కానీ వీళ్ళందరికీ ఫోటోషూట్ తీసి, చరణ్కి వ్లాగ్ తీసి, మాన్సాకి వ్లాగ్ తీసి అన్నీ చేసే లోపల నా పని అయిపోయింది. ఒక ఫోటో కూడా తీసుకోలేదు. ఇంకా అందరూ ఎలా ఫోటో తీసుకుంటున్నారో చూడండి. లౌక్య బీచ్ అని సాధిస్తుంటే ఇలా ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చేసాం. పాండి నుంచి ఇది ఒక 30 minutes అయితే ట్రావెల్ పట్టింది. అలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయడానికి బయట వచ్చేసాం. ఫుడ్ స్ట్రీట్ అనేది ఇక్కడ ఫేమస్ అంట. సో ఇక్కడ ప్యాన్ కేక్స్ అయితే తిన్నాము. ఇఫ్ మీరు పాండికి అయితే విజిట్ చేస్తే ఈ పెప్పల్ ప్యాన్ కేక్స్ని అయితే ట్రై చేయండి. డోంట్ మిస్ ఇట్ అవుట్. దాని తర్వాత మేము స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. లిటరలీ అక్కడ సూవినర్స్ కూడా ఏమీ లేవు. లౌక్య తీసుకున్న బెలూన్ తప్ప ఇంకేం తీసుకోలేదు. దాని తర్వాత పాండిలో నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇలా పబ్కి అయితే వచ్చేసాం. నాకైతే పెద్ద గొప్పగా ఏం అనిపించలేదు. నైట్ కొంచెం రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పి మేము రూమ్కి దగ్గరలో ఉన్న రాక్ బీచ్కి అయితే వచ్చేసాము. కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాం. చూడండి బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. సో ఇక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మా సిస్టర్ యొక్క స్పెట్స్ అయితే దారిపోయింది. బీచ్ నుంచి వచ్చేసాక ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ అయితే వెకేట్ చేసేసాం. ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు పాండి. వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ హియర్. దాని తర్వాత మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాం పిచ్చావరం దగ్గర. ఇది 2 hours డ్రైవ్ ఫ్రమ్ పాండి. ఇక్కడ బోటింగ్ స్పెషల్ అన్నారు. సో అది ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము వచ్చేసాం. సమ్మర్లో మీరు ఇలా అయితే ట్రిప్కి ప్లాన్ చేసినట్టయితే మీరు ఎక్కువ వాటర్ అయితే ఇంటేక్ తీసుకోండి. బికాస్ యూ నీడ్ టు బీ హైడ్రేటెడ్. సో మేము అలా రీచ్ అయిపోయాం స్పాట్కి. సో అక్కడ కండిషన్ ఏంటంటే మ్యాక్సిమం 12 members ఇన్ ఏ బోట్ అన్నారు. సో మేము వేరే వాళ్ళ ఫ్యామిలీతో జాయిన్ అయ్యాము బోట్లో. సో వీ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్. సో చాలా బాగా అనిపించింది మాకు ఈ ప్లేస్. లేక్ వ్యూ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. సో మా తమ్ముడు అయితే స్నాప్స్కి అయితే రెడీ అయిపోయాడు. సో ఫస్ట్ నీట్గా నేచర్ని తీద్దామని చెప్పి మేము వాటర్ని అండ్ స్కైని ఇవన్నీ తీస్తూ ఉన్నాం. దెన్ మేము ఫొటోస్ అయితే తీసుకున్నాం. అలా మా బోట్ షికార్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అలా బోట్ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ మిడిల్ ఆఫ్ ద వాటర్లో బోట్ పోవడం అండ్ ఇదంతా బాగుండింది. లౌక్య అయితే వాటర్లో బాగా ఎంజాయ్ చేసింది. సో బట్ ఎండలు అయితే బాగా అదిరిపోయాయి అనుకోండి. ఇక్కడ మేము బోట్ దిగడానికి ఎన్ని కష్టాలు తంటాలు పడుతున్నాం చూడండి. చాలా ఫన్నీగా కూడా అనిపించింది ఈ బోట్ ఎక్స్పీరియన్స్. సో ఆల్ టుగెదర్ ఇట్స్ స్పెండింగ్ ఏ గుడ్ టైమ్ విత్ అవర్ నియర్ అండ్ డియర్. సో అలా మేము పిచ్చావరం టు పాండి మళ్ళీ ట్రావెల్ చేసి మేమైతే అలసిపోయాం. సో వి థాట్ టు హ్యావ్ ఎ లంచ్ హియర్. సో మళ్ళీ స్టార్ట్ అయ్యి మేము చెన్నైకి అయితే రీచ్ అయిపోయాం. మళ్ళీ మా ఇంటికి వచ్చి మేము ల్యాప్టాప్స్ అన్నిటిని తీసుకొని మళ్ళీ మా కాళహస్తికి వెళ్ళిపోవాలి. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ మా తమ్ముడిని తిరుపతిలో అయితే వదలాలి. మేము ఒక 1/2 hour ఇక్కడ చెన్నైలో స్టే చేసి వి జస్ట్ ఫ్రెష్ అప్ అండ్ ల్యాప్టాప్స్ అయితే తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతికి.
సో అలా వెళ్తూ ఉండగా ఇట్స్ ఆల్మోస్ట్ వి రీచ్డ్ అట్ 1 o'clock. సో అక్కడే మేము స్టే చేసాం నైట్ మా పిన్ని వాళ్ళు. సో నైట్ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి కాళహస్తికి అయితే బయలుదేరేసాము. సో కాళహస్తికి వెళ్ళి మా ఓట్ని అయితే క్యాస్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్ని మేము ఎలక్షన్ డే రోజు వ్లాగ్ తీసాము. సో అందరూ సిటిజన్స్ అంతా నాకు తెలిసి ఓట్ వేశారనుకుంటున్నాను. పాండీ ఎక్స్పీరియన్స్ అయితే ఇది మైట్ బీ బ్యాచిలర్స్కి సూట్ అవుతుంది. సో మేమైతే చెన్నైలో బాగా బీచెస్ అంతా తిరిగేసి మళ్ళీ అక్కడ బీచెస్ అండ్ షాపింగ్ కూడా ఏం లేదు. సో ఆడవాళ్ళకి షాపింగ్ అయితే ఇంపార్టెంట్ కదా. సో నాకేం పెద్దగా అనిపించలేదు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.